వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. ఈరోజు మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన. ఏ ముచ్చట అంటే ఈ జంపు జలానీలు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి జంప్ అవుతున్నారో మొత్తం ప్రజానికానికి తెలుసు, మేధావులకు తెలుసు, అందరికీ తెలుసు. వీళ్ళంతా కూడా రేవంత్ అన్నకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ నిన్న మొన్న నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. ఒక మహామేధావి, రాజకీయ దురంధరుడు, రాజకీయంలో తల పండినటువంటి వాన్నే కేసీఆర్నే మోసం చేసి ఆల్రెడీ మీ దగ్గరికి వస్తున్నారంటే దాని అర్థం ఏందో మీరు ఒకసారి గమనించుకోవాలి, మీరు ఒకసారి ఆలోచించాలి కూడా. కేసీఆర్ లాంటివన్నే టోకర కొట్టించారు. అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారు మీ దగ్గరికి రేవంత్ అన్న, మీరు ఒకసారి ఆలోచించారా? వాస్తవానికి మీరు సంకలు గుద్దుకుంటా మీరు ఏమనుకుంటున్నారంటే, అబ్బా నేను చాలా గొప్పని, కేసీఆర్నే ఖతం చేసేస్తున్నా, కేసీఆర్ను నామరూపంలో లేకుండా చేస్తున్నా, కేసీఆర్ను తలదించుకునేటట్టు చేస్తున్నా, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ భూస్థాపితం చేస్తున్నా అనేది ఫీల్ అవుతున్నారు. కానీ మీ ముడి కిందికి మీకే వస్తున్నది అనేటటువంటిది మాత్రం మీకు అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చేది కేవలం మీ దగ్గరికి దేనికో తెలుసా రేవంత్ అన్న? మీరు ఏమైనా గమనించిర్రా? మీరు ఎప్పుడన్నా ఆలోచించిర్రా? అంటే మీరు మేధావి అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు, కానీ మేధావి ఎప్పుడైతాడు? ఒక పదవి వచ్చిన తర్వాత మేధావితనం పోతుంది, వేరేల మీద డిపెండ్ కావాల్సిందే. ఎందుకంటే ఆకున్న సమస్యలల్లా ఆ సమస్యల్ని చూసుకోవటానికే ఉన్నటువంటి ఏదైతే మేధాశక్తి ఉందో అది ఆల్రెడీ పోతుంది ఆల్రెడీ పోయి. ఓన్లీ నీకు పదవి ఉంటుంది, ముఖ్యమంత్రి అని ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా, ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా నీకేమవుతుంది అంటే నీకేం చెప్తారు? ఏదో లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఎక్కడైనా జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు మాత్రం చెప్తారు దానికి తప్ప, ఇంటర్నల్లో వీళ్ళ దగ్గర ఉన్నట్టు ఇప్పుడు నీ దగ్గరికి జంపు జలానీళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ కోసము మీకు ఏం రిపోర్ట్ చెప్తారు? మీకు వాళ్ళు వస్తున్న దేనికోసమో తెలుసా మీకు? ఆల్రెడీ తెలియదు. మాలాంటి వాళ్ళని చెప్తున్నాము, మీరు వినాలా, కంపల్సరీ విని మీరు నిర్ణయం చేసుకోవాలి. లేదా వాళ్ళను పిలిచిన తర్వాత వాళ్ళని ఆడుంచాలి, కానీ వాళ్ళు ఉండరు కదా ఒకతాట. ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి కేసులు, బిల్లులు, భూముల కోసం వస్తున్నారు. ఈ త్రిమూర్తులు లాంటి మూడు ఏంటిది? కేసులు, భూములు, తర్వాత బిల్లులు. అంటే కేసీఆర్ హాయంలో ఆగిపోయినటువంటి బిల్లులన్నీ రాబట్టుకోవటానికి ఒకటైతే, వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని కాపాడుకోవడానికి కోసము మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా కేసులు కూడా ఉంటాయి కదా, మామూలుగా కేసులు ఎవడోడు కేసు పెడుతుంటారు. ఆ కేసుల నుంచి వాళ్ళు చేసినటువంటి అక్రమాల కేసులు ఏవైతున్నాయో ఆ కేసుల నుంచి బయటపడటానికి, ఆ కేసుల నుంచి తప్పించుకోవటానికి మాత్రం వచ్చిర్రు వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు. ఇది మీరు ఆలోచించకుండా ఒక్కొక్కరిని తీసుకుంటున్నాం మేము, మొత్తం అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ ఇక మా అంత మునగాలు లేరని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారు. అసలు మీ అంతలో మీరు ఫీల్ అవుతున్నారు, మీ కాంగ్రెస్ నాయకులు కూడా ఫీల్ అవుతున్నారు. మీ మీద భారీ ఎత్తున సోనియమ్మకు ఆల్రెడీ మీకోసము సోనియమ్మకు చాలామంది ఆర్జీ పెట్టుకుంటున్నారు, మీ మీద కంప్లైంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చాలామంది రేవంత్ రెడ్డి వల్ల చాలా నష్టం జరిగేటట్టున్నది, మీకు పార్టీ నాశనం అవుతుంది, పార్టీ నాశనం అయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి ఆమెకు సోనియమ్మకు ఆల్రెడీ మీ మీద కంప్లైంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కంప్లైంట్ పెడుతున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. మీకు ప్రాధాన్యత కూడా చాలా తగ్గింది. రాబోయే రోజుల్లో మీకే ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళందరినీ ఏం చెప్పాలా? మీరు బిల్లుల పార్టీ అని పెట్టుకోమని చెప్పాలా? బిల్లుల పార్టీ పెట్టుకోమని వాళ్ళందరినీ ఏమున్నది? వాళ్ళు వచ్చేసి మీ దగ్గర బిల్లులు రావడానికి కోసమో, తర్వాత భూములు కాపాడుకోవడానికి కోసమో, కేసుల నుంచి తప్పించుకోవడానికి కోసమో వచ్చే కన్నా వాళ్ళు ఒక బిల్లుల పార్టీ అని పెట్టుకుంటే అయిపోతుంది కదా. అది చెప్పట్లేదు మీరు. మరి హ్యాపీగా జైన్ చేసుకుంటా ఉన్నారు. బయట వాళ్ళని అందరినీ కూడా ధిక్కరిస్తున్నారు, ఉద్యమకారులను ధిక్కరిస్తున్నారు, ఉద్యమకారులను గలవనిస్తలేరు. దానివల్ల నీకు సమాజంలో బ్యాడ్ రిమార్క్ వస్తున్నది, అనేక వీడియోలు వస్తున్నాయి. అది వీడియోలు వచ్చినా మరి మీకు మా రిపోర్టు
ఎవరైతే ఇంటెలిజెన్స్ ఉన్నారో ఆ ఇంటెలిజెన్స్ మా రిపోర్ట్ మీకు కరెక్ట్గా అందియాలి, కానీ చెత్త రిపోర్ట్ అందిస్తున్నట్లు అనిపిస్తున్నది కదా మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు. మరి మీకు ఏ రిపోర్ట్ అందిస్తున్నట్లు, మీరు ఏమి వింటున్నట్లు? పోనీ వాళ్ళందరినీ చేంజ్ చేసుకొని మీరు ఏం సాధించాలనుకుంటున్నారు తెలంగాణ కోసం? వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 64 మందితోని, మీరు 65 మందితోని ఫామ్ చేసింది మీకు సరిపోతుంది కదా. మరి దానివల్ల మీకు నష్టం జరుగుతుంది కదా. సరే, ఓకే, మీరు జాయిన్ చేసుకోండి, వాళ్ళ బిల్లుల్ని ఇమీడియట్లీ ఇవ్వండి, వాళ్ళ భూముల్ని వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి భూముల్ని కాపాడండి. అదేవిధంగా కేసులుంటే ఆల్రెడీ కేసులు బయటపడకుండా చూడండి, అయిపోతుంది. మీకు రిమార్క్ వస్తుంది, రిమార్క్ వచ్చిన తర్వాత మీకు అధికారం పోతుంది, అధికారం పోయిన తర్వాత మీరు అతలాకుతలం అవుతారు, ఎటు పనికి రాకుండా పోతారు. ఇలా కేసీఆర్ అనేటటువంటి ఒక పెద్ద దిగ్గజమే ఇలా తలబట్టుకొని ఉన్నాడు అర్థం కాక. ఎందుకంటే అటు బిడ్డే జైల్లోకి పోయింది, ఇటు కొడుకు అర్థం కాని పరిస్థితుల్లో ఎట్లా మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. అసలు అటు అల్లుడిని ఆగబట్టలేకపోతున్నాడు, అల్లుడిని కూడా ఎంత ఎంత ఆగబట్టాలో అంత ఆగబడతా ఉన్నాడు. అల్లుడు ఎక్కడ జంప్ అవుతాడో హరీష్ రావు అర్థం కాని పరిస్థితి. ఇలాంటి సందిగ్ధంల కొట్టుమిట్టాడి ఇవాళ ఎన్ని కోట్లు కేసీఆర్ కన్నా ఎక్కడ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర? నాకు అర్థం కాదు. కేసీఆర్ మా జోగినిపల్లి సంతోష్ కన్నా ఎక్కడ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర? కవిత కన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర? హరీష్ రావు కన్నా కేటీఆర్ కన్నా ఎక్కువ భూములు ఉన్నాయి మీ దగ్గర? విపరీతమైనటువంటి భూములు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే ఇలా తలబట్టుకొని ఉన్నారు. అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటావు? చూసి మనిషి చూసి తప్పు చేయొద్దు, మనిషి చూసి బొందలకు పోవద్దు, మనిషి చూసి బీమారు తెచ్చుకోవద్దు, మనిషి చూసి నష్టానికి గురి కావద్దు. అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావో రేవంత్ అన్న, ఇక మీకే తెలవాలా, మీ కాంగ్రెస్ వాళ్ళకే తెలవాలా. మేమైతే చెప్పే కడిగి చెప్పుకుంటున్నాము, ఇంకా చెప్తూనే ఉంటాం. మీరు ఎన్ని రోజులు వింటారో ఇంటే ఇనుర్రీ, లేకుంటే లేదు. మీరు ఎన్ని రోజులు వినకుండా ఉంటారో కూడా మేము చూస్తాం, మేము చెప్పుకుంటా వస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ను మేము కష్టపడి అధికారంలోకి రావటానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ఉద్యమకారులుగా చెప్తున్నాం మేము. వాస్తవానికి మాకేదో లాభం కోసం కాదు. ఇలా కేసీఆర్ అనేటోడు మొత్తం నాశనం చేసిండు కాబట్టి, దయచేసి కేసీఆర్ నాశనం చేసిండు కాబట్టి మీరు ఆ నాశనం చేసేటటువంటి పరిస్థితి రావద్దు అనే మీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మేము ఎన్నుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే మీరు చేస్తున్నటువంటి విధానాలు అంకరటింకరగా ఉన్నాయి. ఎటు పోతున్నది అర్థం కావట్లేదు. మీరు చివరకు ఆ కైలాష్ అనేటటువంటి ఉంటుంది కదా, పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ భూమి కిందికి వస్తుంది. మీరు పైకి పోలేరు. ఇక గ్రాఫ్ డౌన్ అవుతూ ఉంది కాబట్టి మీరు డౌన్ చేసుకుంటారో మరి పెంచుకుంటారో మీ ఇష్టం. దయచేసి ప్రజలారా, నేను మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి నా వీడియోని చూస్తూ ఉన్నారు. దయచేసి యాక్సెప్ట్ చేయండి. మీకోసమే నేను, నా కోసమే మీరు. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అదేవిధంగా లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి. దయచేసి మీకోసం నేను వీడియోలు చేస్తూనే ఉంటా. తప్పకుండా చూడండి. గంటకొకటో, 2 గంటలకోటో, 3 గంటలకో రోజు వస్తూనే ఉంటాయి. నా వీడియోలు చూసి ఆదరిస్తారని తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.